మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనము యోగిని దేవత వివరం తెలియజేసుకోబోతున్నాం ఈ వీడియోలో. అంటే యోగిని దేవత అంటే అష్టమాతృకులు అనేవాళ్ళు దేవతలు మనకుంటారు. వాళ్ళు కొన్ని నక్షత్రాలకు ఒక్కో నక్షత్రానికి ఒక యోగిని దేవత వస్తుంది. ఏ నక్షత్రం వాళ్ళకు ఎవరు యోగిని దేవత అనేటువంటి వివరాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర. అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర ఈ 4 నక్షత్రాల వాళ్ళకు బ్రాహ్మణి అనేటువంటి అమ్మవారు యోగిని దేవత. తూర్పు దిక్కును ఈమె సూచిస్తుంది. కాబట్టి ఈ 4 నక్షత్రాల వాళ్ళు బ్రాహ్మణి అనే అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. అదేవిధంగా భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఈ 4 నక్షత్రాల వాళ్ళు కౌమారి అనేటువంటి అమ్మవారిని యోగిని దేవతగా స్వీకరించవచ్చు, ఆరాధించవచ్చు. ఆగ్నేయ దిక్కును అమ్మవారు సూచిస్తుంది. కాబట్టి భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఈ 4 నక్షత్రాల వాళ్ళకు కౌమారి అనే దేవత యోగిని దేవత. అదేవిధంగా కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాల వాళ్లకు వారాహి అమ్మవారు యోగిని దేవతగా పరిగణించబడుతుంది. దక్షిణ దిక్కు అమ్మవారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల వాళ్ళు వారాహి అమ్మవారిని ఆ యోగిని దేవతగా ఆరాధించుకోవచ్చు. అదేవిధంగా రేవతి, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల వాళ్ళు సిద్ధ అనేటువంటి అమ్మవారిని యోగిని దేవతగా స్వీకరించవచ్చు. నైరుతి దిశ ఈ దేవతకు తెలియజేయడం జరిగింది. కాబట్టి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల వాళ్ళు సిద్ధ అనేటువంటి అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. అదేవిధంగా మృగశిర, హస్త, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాల వాళ్ళు వైష్ణవిని అమ్మవారిని ఆరాధించుకోవచ్చు యోగిని దేవతగా. పడమర దిక్కు అమ్మవారికి సూచించడం జరిగింది. అదేవిధంగా ఆరుద్ర, చిత్త, శ్రవణం ఈ 3 నక్షత్రాల వాళ్ళు మాహేంద్రి అనే అమ్మవారిని యోగిని దేవతగా ఆరాధించుకోవచ్చు. వాయువ్య దిశ ఈ అమ్మవారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి తర్వాత పునర్వసు, స్వాతి, ధనిష్ట ఈ 3 నక్షత్రాల వాళ్ళు చాముండి అమ్మవారిని యోగిని దేవతగా స్వీకరించవచ్చు. కాబట్టి చాముండి దేవత ఈమె ఉత్తర దిశను సూచిస్తుంది. వీళ్ళు పునర్వసు, స్వాతి, ధనిష్ట వాళ్ళు యోగిని దేవతగా ఆరాధించవచ్చు. చివరగా పుష్యమి, విశాఖ, శతభిషం ఈ 3 నక్షత్రాల వాళ్ళు మాహేశ్వరి అనే అమ్మవారిని యోగిని దేవతగా ఆరాధించవచ్చు. ఈశాన్య దిక్కును ఈ అమ్మవారు సూచిస్తారు. ఇక్కడ అష్టమాతృకులు అంటే అష్ట దిక్కులకు వీళ్ళు మాతృకులు అని అర్థం అన్నమాట. మీ నక్షత్రం తెలియజేయడం జరిగింది. 1-2 సార్లు విని మీరు అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. చాలామంది నేను ఇంతకుముందు కూడా చాలా రోజుల క్రితం ఈ యోగిని దేవత వివరం వీడియో వదిలాను, చక్కగా ఆదరించారు. మంచిగా అందరూ కూడా వారి యోగిని దేవతను తెలుసుకొని ఆరాధించుకుంటున్నారు. మరి యోగిని దేవత ఆలయం ఎక్కడ ఉంటుంది అంటే మరి మీరు చాలా తక్కువగా ఉన్నాయి ఆలయాలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో విరివిగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేకాడికి సిద్ధ అనే అమ్మవారు ఎవరండి అని అడుగుతున్నారు చాలామంది. సిద్ధ అంటే మనము సాక్షాత్ పార్వతీదేవినే అమ్మవారికి తీసుకోవచ్చు. మాహేశ్వరి అన్న, సిద్ధ అన్న కూడా అమ్మవారి అంశగాన్ని తీసుకొని పార్వతీదేవిని పూజించవచ్చు. అదేవిధంగా సప్తమాతృకలు, ఇక్కడ నేను అష్టమాతృకలు చెప్పాను, సప్తమాతృకలు అనేటువంటి ఆలయము మనకు సామర్లకోటలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రంలో, ద్రాక్షారామంలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రంలో సప్తమాతృకల ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ నేను అష్టమాతృకలు చెప్పాను. సిద్ధ అనేటువంటి అమ్మవారికి పార్వతీదేవి వస్తుంది, మాహేశ్వరికి పార్వతీదేవి వస్తుంది. కాబట్టి మీరు చక్కగా అక్కడికి వెళ్ళి ఆరాధించుకోవచ్చు. నేనే ప్రత్యక్షంగా చూశాను. అక్కడ ఉపాలయంగా అక్కడ సప్తమాతృకల ఆలయం ఉంది. మరి ఇక్కడ అష్టమాతృకలు చెప్పారు కదా గురుగారు అంటే మీరు పార్వతీదేవిని ఆరాధించవచ్చు. కాబట్టి ఇది యోగిని దేవత వివరము. ఈ యోగిని దేవతలను మీరు చక్కగా ఆరాధించుకుంటే మీకు వారి నుంచి రక్షణ, అనుగ్రహము కలుగుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే మీరు కనుక్కొని ఈ వీడియో కింద కామెంట్ పెట్టారంటే మరింత మందికి అందుబాటులోకి యోగిని దేవతల యొక్క ఆరాధన వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎవరైనా ఉంటే అలా తెలియజేయగలరు. మరి మీకు అవకాశం ఉంటే ఈ దేవత ఆరాధన చేసుకుని మీరు మంచి ఫలితాలు పొందవచ్చు. ఎల్లవేళ ఈ నక్షత్రాల వాళ్ళు ఏ నక్షత్రాల వాళ్ళు ఆ నక్షత్రానికి సంబంధించి యోగిని దేవత ఆరాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. జీవితాంతం వెనంటి కాపాడే దేవతగా యోగిని దేవతను యోగింపజేసే దేవతగా తెలియజేయడం జరిగింది. చక్కగా ఈ యొక్క యోగిని దేవత వివరాన్ని మనకు టీటీడీ పంచాంగంలో కూడా ప్రింట్ చేస్తుంటారు, మీరు చూడొచ్చు. ఎందుకంటే ఏదంటే అది స్వతహాగా వాళ్ళు వేసి చెప్పడం కాదు కాబట్టి ఆమోదయోగ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ పంచాంగంలో ఈ యొక్క యోగిని దేవత వివరం కూడా రాస్తున్నారు. మీరు కావాలంటే
చూడొచ్చు. ఇది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. స్వస్తి.